ఓవైపు భారత్ అంటే నిలువెల్లా విషం నింపుకున్న పాకిస్తాన్, మరోవైపు అదను దొరికితే సరిహద్దు వివాదాలు రాజేసేందుకు సిద్ధంగా ఉన్న చైనా. ఈ రెండు కయ్యాలమారి దేశాలు సరిపోవు అన్నట్లు ఇటీవల కాలంలో సవాల్ విసురుతున్న బంగ్లాదేశ్. రక్షణ పరంగా ముప్పేట ఇన్ని సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ భారత్ బుధవారం అద్భుతాలు ఆవిష్కరించింది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ 3 కీలక అస్త్రాలు అమల పొదిలో చేర్చుకుంది. అత్యాధునిక ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధ నౌకలు, శత్రు కదలికలను ఇట్టే పసిగట్టగల ఐఎన్ఎస్ వాఘ్ షీర్ జలాంతర్గామి బుధవారం లాంఛనంగా నౌకాదళంలో చేరాయి. మరి ఏమిటి వీటి ప్రత్యేకతలు? రక్షణ పరంగా వీటి ద్వారా భారత్కు ఎలాంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి? రాబోయే కాలంలో భారత్ ఇలాంటివి ఇంకా ఏ అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది? ఆయుధ సంపత్తి బలోపేతం, రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి దిశగా ఇటీవల అనేక విజయాలు సాధిస్తోన్న భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. భారత రక్షణ దళాల సత్తాను సగర్వంగా చాటుతూ 2 అత్యాధునిక యుద్ధ నౌకలు, 1 జలాంతర్గామిని బుధవారం నౌకాదళంలో చేర్చుకుంది. 77వ సైనిక దినోత్సవం సందర్భంగా యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్ షీర్ ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికంకితం చేశారు. వీటి చేరికతో భారతదేశ సముద్ర తీరం మరింత శత్రు దుర్భేద్యంగా మారనుంది. అత్యాధునిక సాంకేతికత, స్వదేశీ పరిజ్ఞానం, శత్రువును ఏమార్చి రహస్యంగా దాడి చేయగల సత్తా, వాటి కదలికల చిటికలో పసిగట్టి అప్రమత్తమయ్యే వ్యవస్థలు కలిగి ఉండటం వీటి సొంతం. 2 యుద్ధ నౌకలతో పాటు జలాంతర్గామి వేటికవే ప్రత్యేకం. ఈ 3 అస్త్రాలకు పూర్తిగా భారత్లోనే రూపకల్పన జరిగి ఇక్కడే తయారయ్యాయి. ముంబై మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వీటిని తయారు చేసింది. 2 యుద్ధ నౌకలకు నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపకల్పన చేసింది. పూర్తిగా దేశీయంగా రూపొందించడం ద్వారా రక్షణ ఉత్పత్తుల తయారీలో పెరుగుతోన్న భారత్ సత్తాకు ఇవి ప్రతిబింబంగా నిలిచాయి. ये तीनों प्लेटफॉर्म्स भारतीय नौसेना की क्षमता को सशक्त एवं प्रभावशाली बनाएंगे. इससे हमारे सामुद्रिक हितों की सुरक्षा और भी मजबूत होगी. मुझे यह बताते हुए बहुत खुशी हो रही है कि नौसेना ने अपना हाई टेम्पो ऑफ ऑपरेशंस बरकरार रखा है. आज सूरत, नीलगिरी और वक्शीर के कमीशनिंग क्रूज को हार्दिक बधाई देते हुए मैं यही बयान करूंगा कि आपके पास हमारे देश की सर्वोत्तम टेक्नोलॉजी उपलब्ध है. బుధవారం నౌకాదళంలో చేరిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ సూరత్ ప్రపంచంలోనే భారీ అత్యాధునిక డెస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ఒకటి. ఇది P-15 బి గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న 4వ యుద్ధ నౌక. కోల్కతా రకం డిస్ట్రాయర్ తర్వాత రూపొందించిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ సూరత్. శత్రువు భూతలం మీదకు దాడి చేసే విషయంలో ఆధునిక సాంకేతికత దీనిలో పొందుపరిచారు. ఇందులో స్వదేశీ వాటా 75%. ఈ యుద్ధ నౌకలో అత్యాధునిక ఆయుధ, సెన్సార్ వ్యవస్థలున్నాయి. నెట్వర్క్ సెంట్రిక్ సామర్థ్యం దీని సొంతం. శత్రువు లక్ష్యాన్ని ధ్వంసం చేసే ఉద్దేశంతో భారత నౌకాదళం 90వ దశకం ఆరంభంలో 15 యుద్ధ నౌకలు తయారు చేయాలని ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభించింది. ఇందులో భాగంగా 3 దశాబ్దాల్లో ఇలాంటివి 10 యుద్ధ నౌకలు తయారు చేసింది. వీటన్నిటికీ దేశంలోని ప్రధాన నగరాల పేర్లు పెట్టింది. 15 ప్రాజెక్టు కింద ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ మైసూర్, ఐఎన్ఎస్ ముంబై యుద్ధ నౌకలను తయారు చేసింది. 15A ప్రాజెక్టు కింద ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ కోచి, ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకలను రూపొందించింది. 15B ప్రాజెక్టు కింద ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ ముర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్ యుద్ధ నౌకలను తయారు చేయగా ఐఎన్ఎస్ సూరత్ 4వది. आज हो रही 3 बड़े और मॉडर्न प्लेटफॉर्म्स की कमीशनिंग हमारे लक्ष्य प्राप्ति की दिशा में अत्यंत महत्वपूर्ण एक माइलस्टोन है. आज कमीशन किए जा रहे आईएनएस सूरत, आईएनएस नीलगिरी का 75% से अधिक कंटेंट भारत में ही विकसित किया गया है. आज के 3 बड़े प्लेटफॉर्म्स पूरी तरह से स्टेट ऑफ द आर्ट इक्विपमेंट तथा सिस्टम से पूरी तरह लैस हैं और किसी भी परिस्थिति से निपटने में पूरी तरह से यह सक्षम भी हैं. हम आज अपने मॉडर्नाइजेशन की मुहिम को तेजी से आगे बढ़ा रहे हैं. एक ओर तो हम इन बड़े प्लेटफॉर्म्स को देश में ही प्रोड्यूस कर रहे हैं, तो दूसरी ओर हमारा ध्यान लो कॉस्ट एंड हाई इंपैक्ट सिस्टम पर भी है, जो कम समय में हमारी सेनाओं को और अधिक पोटेंट बना सके.
ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధ నౌక కూడా అనేక ప్రత్యేకతల సమాహారం. ఇది P-17A ప్రాజెక్టు కింద మొత్తం 7 యుద్ధ నౌకలు రూపొందిస్తుండగా అందులో ఐఎన్ఎస్ నీలగిరి మొదటిది. శత్రువును ఏమార్చి దాడి చేయగల స్టెల్త్ బ్రిగేడ్ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేశారు. ఇది అనుక్షణం డేగ కళ్లతో నిఘా పెట్టగల సాంకేతిక సామర్థ్యం, రాడార్ వ్యవస్థలు, ఆధునిక వైమానిక సదుపాయాలను కలిగి ఉంటుంది. ఇటీవలే నౌకాదళంలో చేరిన MH-60R సహా విభిన్న రకాలైన హెలికాప్టర్లు దిగేందుకు అనువుగా రూపొందించారు. రక్షణ పరంగా భారత్ కు ఎదురయ్యే సంప్రదాయేతర ముప్పులు ఎదుర్కొనే సత్తా దీనికుంది. దీనిలో సూపర్ సోనిక్ క్షిపణులు, 76mm అప్గ్రేడెడ్ గన్, ర్యాపిడ్ ఫైర్ క్లోజ్ ఇన్ ఆయుధ వ్యవస్థలు అమర్చారు. ముందస్తు ఫిట్టింగ్ వ్యవస్థలతో దీని తయారీ సమయం తగ్గించారు. ఇది 2 కంబైన్ డీజిల్ లేదా గ్యాస్ ఇంజిన్ల సాయంతో నడుస్తుంది. తర్వాత తరం స్వదేశీ తయారీ యుద్ధ నౌకలకు ఇది అద్దం పడుతుందని నిపుణులు అంటున్నారు. బుధవారం నౌకాదళంలో చేరిన జలాంతర్గామి వాక్షీర్ స్కోర్పిన్ క్లాస్ ప్రాజెక్టు P-75 కింద రూపొందిస్తున్న 6వ చివరి జలాంతర్గామి. ఫ్రాన్స్ కు చెందిన నావల్ గ్రూప్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు. ఇది డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి. హిందూ మహాసముద్రంలో అత్యంత లోతులో సంచరించే చేప పేరు దీనికి పెట్టారు. బహుళ పాత్రలు పోషించేలా దీన్ని తయారు చేశారు. సముద్రం, జలాంతర్గాములపై జరిగే దాడులను తిప్పికొట్టడం సహా నిఘా సమాచారాన్ని రాబడుతుంది. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అనే అత్యాధునిక వ్యవస్థను దీనిలో అమర్చారు. దీనిలోనూ అడ్వాన్స్డ్ స్టెల్త్ సాంకేతికత పొందుపరిచారు. హైడ్రోడైనమిక్ డిజైన్ సాంకేతికతతో దీన్ని ప్రపంచంలోనే అత్యంత తక్కువ శబ్దం వచ్చే జలాంతర్గాముల్లో ఒకటిగా రూపొందించారు. తద్వారా శత్రువు దీని కదలికలను పసిగట్టలేని వీలు కలుగుతుంది. ఇందులో టార్పడోలు, ట్యూబ్ లాంచ్డ్ యాంటీ షిప్ క్షిపణులు అమర్చారు. దీని ద్వారా శత్రువుపై దాడి, తనని తాను కాపాడుకునే అవకాశం ఉంటుంది. వాక్షీర్ లో దేశీయంగా తయారు చేసిన ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్, అంతర్గత సమాచార నెట్వర్క్, KU బ్యాండ్ సాట్కామ్ వ్యవస్థలుంటాయి. ఇలా బహుళ రీతిలో పనిచేయగల అనేక అత్యాధునిక వ్యవస్థలను ఇందులో పొందుపరిచారు. P-75 क्लास की पहली सबमरीन कलवरी की कमीशनिंग में शामिल होने का अवसर मिला था. आज मुझे इस क्लास की 6वीं सबमरीन वाक्षीर को कमीशन करने का सौभाग्य मिला है. ये नए फ्रंटियर प्लेटफॉर्म भारत की सुरक्षा और प्रगति दोनों को नया सामर्थ्य देंगे. డెస్ట్రాయర్ యుద్ధ నౌకల విధి శత్రు దేశాల జలాంతర్గాముల దాడిని ఎదుర్కోవడం, వాటిని నాశనం చేయడం. శత్రువుల యుద్ధ నౌకలు అడ్డుకోవడానికి కూడా వీటిని వాడవచ్చు. వీటిలో యుద్ధ నౌకలు, టార్పిడోలు, గైడెడ్ క్షిపణులు ఉంటాయి. ఆయుధాలను వాడే విధానం, ఎదురుదాడి చేసే సామర్థ్యం ప్రకారం డెస్ట్రాయర్ యుద్ధ నౌకలను పలు రకాలుగా విభజించారు. అందులో ఒకటి ఢిల్లీ తరగతి. అలాంటి శ్రేణిలో భారత్ ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ మైసూర్లను కలిగి ఉంది. రెండో రకం రాజ్పుత్ తరగతి. భారతదేశం మొదటిసారిగా వీటిలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను అమర్చింది. గైడెడ్ క్షిపణులు ఉన్న ఈ యుద్ధ నౌకలను క్యాషిన్ క్లాస్ 2 అని కూడా పిలుస్తారు. ఈ తరహా డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో భారత్ వద్ద ఐఎన్ఎస్ రాజ్పుత్, ఐఎన్ఎస్ రాన్ విజయ్, ఐఎన్ఎస్ రాణా, ఐఎన్ఎస్ రణ్వీర్ వంటి ఉన్నాయి. ఇక మరో రకం డిస్ట్రాయర్ యుద్ధ నౌకల శ్రేణి కోల్కతా తరగతి. ఈ విభాగంలో భారత్ వద్ద ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ కొచ్చి యుద్ధ నౌకలున్నాయి. రక్షణ దళాల్లో ఆయుధ సంపత్తిని బలోపేతం చేసుకోవాలని, అందుకు ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కారణం పొరుగు దేశాలతో ఎదురవుతున్న సవాళ్లు. భారత్ను అస్థిరపరచాలని తరచూ పాకిస్తాన్ ఎదురు చూస్తుండగా సరిహద్దు వివాదాలు రాజయ్యాలని చైనా ప్రయత్నిస్తోంది. దీనికి తోడు ఇటీవల షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగిన తర్వాత బంగ్లాదేశ్ లో ఏర్పడిన కొత్త సర్కారు పాకిస్తాన్ తో అంటకాగుతూ భారత్ తో వివాదాలకు దిగుతోంది. చైనా, పాక్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ లో పట్టు పెంచుకుంటోంది. భారతదేశ తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో చైనా అణుజలాంతర్గాములు, యుద్ధ నౌకలు, చేపల పడవలను మోహరిస్తోంది. డ్రోన్లు తిప్పుతోంది. 2 ఏళ్ల క్రితం మానవరహిత డ్రోన్ వాహక నౌక కూడా ప్రవేశపెట్టింది. వీటి సాయంతో
భవిష్యత్తులో కీలక సముద్ర రవాణా, నౌకాదళ మార్గాలను చైనా దిగ్బంధించే ప్రమాదం ఉంది. అందుకే అప్రమత్తమైన భారత్ ఆత్మనిర్భర్ కింద 2035 నాటికి 175 యుద్ధ నౌకలు సమకూర్చుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇంతవరకు మన డిఫెన్స్ పరంగా చూసుకుంటే విదేశాల మీద ఆధారపడుతూ ఉండేది. షిప్ బిల్డింగ్ అనండి, లేకపోతే టెక్నాలజీ పరంగా అనండి. ప్రైమ్ మినిస్టర్ గారిది మనకు కావాల్సిన యుద్ధ సామాగ్రిని అవన్నీ కూడా మనంతటా మనమే తయారు చేసుకోవటం, అగ్రగామిగా ఉండాలన్నది మన యొక్క నేషనల్ విజన్. 2 వార్షిప్స్ని ఒకే సబ్మెరీన్ని మన ఇండియాలోనే బిల్డ్ అయినవి మెజగాన్ డాక్లో ఇవాళ కమిషన్ చేయటం, అలా ఇంతవరకు ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టు మై మైండ్. 3 యుద్ధ నౌకలు ఒకేసారి ఈ కమిషన్ అవడం అన్నది ఇట్స్ రిమార్కబుల్ థింగ్. 2021-2027 నౌకాదళ ప్రణాళిక సామర్థ్యం ప్రకారం 2030 నాటికి 24 యుద్ధ నౌకలను సమకూర్చుకోవాలి. ఈ క్రమంలోనే బుధవారం కీలక మైలురాయిని అధిగమిస్తూ ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి సహా వాగ్షీర్ జలాంతర్గామిని నౌకాదళంలో చేర్చి నిర్దేశిత లక్ష్యం దిశగా మరో అడుగు వేసింది. అయితే ఈ అడుగులు మరింత వేగంగా పడాలని, భారత్ వైపు చూడాలంటేనే శత్రువులు భయపడే రోజు రావాలని దేశ ప్రజల ఆకాంక్ష.